కూటమి ప్రభుత్వ పెద్దలు పర్టిక్యులర్లీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఎలక్షన్ టైంలో అసలు గుడ్డలు చించేసుకుని మరి, గుండెలు బాధేసుకుని మరి, జుట్టు పీకేసుకుని మరి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారో మాటలు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా చూసింది. అబ్బో ఈయన అధికారంలోకి వచ్చి పోన్లే 14 ఏళ్ల పాటు ఓ పార్టీ పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని పాపం ఆయన సంకలేదు ఆయన నాకుతా ఉన్నాడు, పాపం ఆయన్ని ఒక్కసారన్నా పాపం అవకాశం ఇద్దామని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దయతలచి జాలి చూపించి వారికి పాపం ఆయనకి ఒక అవకాశం అంటూ ఇస్తే అదే సుగాలి ప్రీతి కేసు ఈ రోజున ఆయనకి ఎంత హాస్యాస్పదంగా మారిందంటే నిజంగా చాలా బాధాకరం అండి. ఒక ఆడపిల్ల విషయం అది నిజంగా నేనైతే ఒక క్వశ్చన్ నేను అడుగుతానండి. 2017లో ఇష్యూ జరిగింది, 2018లో డిఎన్ఏలు తారుమారైనాయని చెప్పని ఆ తల్లిగారే ఇటీవల ఆవిడ రెగ్యులర్గా పెడుతున్నటువంటి ప్రెస్ మీట్స్లో వివరంగా విత్ డేటా ఆవిడ చెప్పడం జరిగింది. దీన్ని ఎదుర్కొంటూ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారండి? మరి ఆనాడు 17 to 19 ఎవరున్నారండి? చంద్రబాబు నాయుడు గారేగా. మీరు ఆయన్ని పాపం ఎత్తి పట్టుకున్న మనిషే కదా మీరు. ఆ 2 ఏళ్ళు మీరు ఎందుకు మాట్లాడలా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ తల్లే జగన్ గారిని కలిస్తే 21లో ఆవిడ మనోభీష్టానికి తగ్గట్టుగా సిబిఐకి కేసు అప్పగించి, అంతేకాకుండా ఆవిడకి కాదండి, ఆవిడ భర్త గారికి ఇచ్చాం మేము ఉద్యోగం. అంతేకాకుండా 5 ఎకరాల పొలం కావచ్చు, 5 సెంట్ల స్థలం కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మ నీ బిడ్డనైతే నేను తీసుకురాలేను, కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా నీ మనోభీష్టానికి తగ్గట్టుగా అలాగే మేం చేయగలిగింది మేం చేసే విధంగా నీకు ఇవన్నీ చేస్తున్నామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు హామీ పలికి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సిబిఐకి తన మనోభీష్టం ప్రకారమే అప్పచెప్పిన తర్వాత అప్పుడే ఇలా తారుమారైనాయి, మేమేం చేయలేకపోతున్నామన్నట్టుగా వారు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి మిస్టేక్ ఏముందో చెప్పాలా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సమస్తం చేస్తే నా ఇది వల్లే అంటే అఫ్కోర్స్ ఏదన్నా ఒక ఇష్యూ జరిగితే నిజమైన నాయకుడు ఎవరైనా అపోజిషన్లో ఉండి పోరాడితే ఆ విషయం జరిగితే చేశారని చెప్పచ్చండి. నువ్వు ఆనాడు వాళ్ళతో ఉన్నావు, ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకున్నారని బయటకు వచ్చేసావు. బయటకు వచ్చిన తర్వాత అయినా నువ్వు సుగాలి ప్రీతి కేసు గురించి నువ్వు మాట్లాడాలిగా. నువ్వు 18లో వాళ్ళు యూటర్న్ తీసుకున్నప్పుడు మరి ఇంకొక సంవత్సర కాలం టైం ఉంది. ఆ టైంలో అప్పుడు మీరు మాట్లాడాలి కదా చంద్రబాబు నాయుడు గారిని. మీరు క్వశ్చన్ చేయలేదే. మరి ఆ ఏమాత్రం సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ వచ్చారు. మొన్న ఎలక్షన్స్లో కూడా మాట్లాడారు. ఇప్పుడు మరి నువ్వు అధికారంలోకి వచ్చారు కదా, గౌరవ డిప్యూటీ సీఎంగా మీరు ఉన్నారు కదా. మీరు గౌరవ డిప్యూటీ సీఎంగా మీరు ఉన్నప్పుడు మీ చేతుల్లో కొంత అవకాశం అనేది ఉంది కదా. హోమ్ మినిస్టర్ కూడా మీ చేతుల్లోనే ఉన్నారు, చీఫ్ మినిస్టర్ గారు కూడా మీరు చెప్పిన మాట వింటున్నారని మీరు చెప్తా ఉన్నారు కదా. నాదే ఇక్కడ అంతా కూడా చెబుతున్నారు కదా. సుగాలి ప్రీతి కేసు విషయం మీరు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఆ తల్లిని ఎందుకు ఏడిపిస్తున్నారు? ఇంకా సిగ్గు లేకుండా మా టైంలో మేము పోరాడబట్టే మీకు వచ్చేసింది, నువ్వు అదేంటి వికలాంగురాలివి, నీకు ఆ కోటాలో అదొచ్చింది, ఈ కోటాలో ఇది వచ్చింది. ఆవిడకి వికలాంగురాలి కోటాలో 2013లో ఆవిడ ఉద్యోగంలో చేరింది. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు కూడా లేడు, ఉమ్మడి రాష్ట్రం అప్పుడు. అసలు పక్కాడి క్రెడిట్ అంతా కూడా నా క్రెడిట్ అని ఎట్లా చెప్పుకుని వీళ్ళు కొనసాగుతున్నారు అనేది వీళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నామండి. నిజంగా రోజుకొక ఇష్యూ మీద ఈ కూటమి ప్రభుత్వానికి గడ్డి పెట్టి మాకైతే చిరాకు వస్తూ ఉంది ఖచ్చితంగా. కానీ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు, లెక్క ఖచ్చితంగా అప్పగిస్తాడు.